అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. మీరీ మధ్య మారిపోతున్నారు. నా ఉనికిని మర్చిపోతున్నారు అంది నిహారిక. బ్యాలెన్స్ షీట్ వంక తదేకంగా చూస్తున్న అవినాష్ ఆ మాటకు తలెత్తి భార్య వంక సాలోచనగా చూశాడు. చాలా కాలం తర్వాత భర్త కాస్తంత ప్రశాంతంగా కనిపించాడు. నిహారిక ఆ అవకాశం వదులుకోదలుచుకోలేదు. అవును, మీరెప్పుడూ బిజినెస్ గురించే ఆలోచిస్తున్నారు. నాతో గడిపే క్షణాలే కరువయ్యాయి అంది. అవినాష్ చేతిలోని ఫైల్ పక్కన పెట్టి, నేహా, నిన్నెందుకింతగా శ్రమిస్తున్నానో నీకు తెలీదా? నేను డబ్బు గడించేది ఎవరికోసం? నీకోసం, పుట్టబోయే పిల్లల కోసం అన్నాడు. మనిషికి డబ్బే ముఖ్యం కాదండి. జీవితంలో అంతకు మించి విలువైనవి ఉన్నాయి. అదంతా ట్రాష్. మనిషికి డబ్బే ముఖ్యం. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే డబ్బు లేని వాణ్ణి కుక్క కంటే హీనంగా చూస్తారు. నీవు డబ్బు ముఖ్యం కాదంటే నీకు లోకం గురించి తెలీదన్నమాటే. లోతుగా ఆలోచించి చెప్పండి. మీరు గడిస్తున్న డబ్బు మీకు సంతోషాన్నిస్తున్నదా? నిహారిక మాటకు అవినాష్ ఆమె వంక వింతగా చూశాడు. అదేం మాట నేహా! ఈ ఖరీదైన బంగ్లాలు, ఏసీ గదులు, విమానాల్లో ప్రయాణాలు ఇవి సంతోషంగా జీవించడం కాదా? ఈ సంతోషం ఎక్కడిది? డబ్బు గడించడం వల్ల వచ్చినదే అన్నాడతను. అది విన్న నిహారిక భర్త వంక జాలిగా చూసింది. ఆ చూపులోని భావం అవినాష్ సరిగానే అర్థం చేసుకున్నాడు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుందండి. ధనార్జనకు అంతే. అంతకు మించి గడించడంలో డబ్బు సంపాదిస్తున్నామన్న తృప్తి మినహా అదనంగా పొందే ఆనందం ఉండదు. అందుకోసం భార్యాపిల్లల్ని మరిచి డబ్బు గడించుకోవడం అవివేకమే అవుతుంది. నిహారిక చెప్పింది విన్న అవినాష్ మరిక వాదం అనవసరం అన్నట్టు ఆమె వంక చూసి, సరే, నీవు చెప్పినట్లే నాకు డబ్బు గడించడంలోనే ఆనందం ఉందనుకో అని ఇక నీతో మాట్లాడవలసింది ఏం లేదన్నట్లు మళ్ళీ బిజినెస్ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. అది గమనించిన నిహారిక చిన్నగా నిట్టూర్చి అక్కడి నుంచి లేచి బెడ్రూంలోకి నడిచింది. అవినాష్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం ఆమె చెవిన పడింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా లక్షల్లో నష్టం వస్తుంది అని హెచ్చరిస్తున్నాడు. ఇతనికి డబ్బే సర్వస్వం అయిపోతున్నది. అంతకు మించింది ఉన్నదన్నది తెలియజేయకపోతే త్వరలోనే డబ్బు మనిషైపోతాడు అనుకుంది నిహారిక. మరునాటి ఉదయం అవినాష్ హడావిడిగా తయారైపోయి, నేహా, నీకు చెప్పడం మరిచాను. నేను కెనడా వెళ్తున్నాను. వారం రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు. అతను కెనడా ప్రయాణం గురించి చెప్పడం మర్చిపోలేదని, చెప్తే తను వారిస్తుందని కావాలనే చెప్పలేదని ఆమె తేలిగ్గానే గ్రహించింది. అందుకే మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనం అవినాష్‌కి ఇబ్బంది కలిగించింది. అతనామెను దగ్గరకు తీసుకొని, నేహా, నేను డబ్బు సంపాదనలో పడి ఎక్కువ సమయం బిజినెస్ వ్యవహారాల్లో గడుపుతున్న మాట నిజం. కానీ నిన్ను మాత్రం మర్చిపోలేదు. నీవు ప్రతి క్షణం నా హృదయంలో మెదులుతుంటావు. ఇది మాత్రం నిజం. నన్ను నమ్ము ప్లీజ్ అన్నాడు. ఆమె అతని హృదయం మీద తలవాల్చి, నమ్ముతాను. అయితే మీరు నాకో ప్రామిస్ చేయాలి అంది. చెప్పు అన్నాడతను సంతోషంగా. మీరు కెనడా నుంచి వచ్చాక వారం రోజులు పూర్తిగా నాతోనే గడపాలి. ఆ వారం రోజులు పొరపాటున కూడా బిజినెస్ వ్యవహారాల జోలికి పోకూడదు అంది. అవినాష్ ఇబ్బందిగా ముఖం పెట్టి, ముఖ్యమైన ప్రాజెక్ట్ వర్క్ ఉంది. అర్థం చేసుకో. 2 నెలల తర్వాత తప్పక నీ కోరిక తీరుస్తాను అన్నాడు. నిహారిక అతనికి దూరంగా జరిగింది. అది గమనించిన అవినాష్, ఓకే, అలానే చేస్తాను. అయితే వారం రోజులు కాదు, 2 రోజులు నీతోనే గడుపుతాను. ప్రామిస్ అన్నాడు. ఆ మాటకు నిహారిక ఎంతో సంతోషించింది. థాంక్యూ అని ఆనందంతో అతని బుగ్గ ముద్దాడింది. నీవు ముద్దిచ్చి పంపుతున్నావంటే కెనడా ప్రయాణం సక్సెస్ అయినట్లే. నీకు విలువైన గిఫ్ట్ తెస్తాను అన్నాడు. నాకు గిఫ్ట్స్ వద్దు, ఏం వద్దు. మీ ప్రామిస్ నిలబెట్టుకోండి. మీరు నాతో గడిపే క్షణాలే నాకు విలువైన కానుకలు అన్నదామె. నేను మాట తప్పను. అవినాష్ బయలుదేరిపోయాడు. 10 రోజుల తరువాత అవినాష్ తన మాటకు కట్టుబడి ఆమెతో 2 రోజులు గడపడానికి సిద్ధపడి, ఎలా గడపాలి, ఎక్కడ గడపాలి అన్నది నీకే వదిలేస్తున్నాను అన్నాడు. మా బాబాయి గారి ఊరు వెళ్దాం అంది నిహారిక. అవినాష్‌కి నిహారిక బాబాయ్ ప్రభాకరం జ్ఞాపకానికి వచ్చాడు. వాళ్ళుండేది చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఆ పెంకుటింట్లో 2 రోజులు గడపడం చాలా కష్టం అన్నాడు. మీరు చూడవలసింది ఊరు, ఇల్లు కాదు. వాళ్ళు చూపే ప్రేమ, అభిమానం అంది నిహారిక. సారీ, నా వల్ల కాదు అన్నాడు అవినాష్. నిహారిక ముఖం కళ తప్పింది. అయితే మీ ఇష్టం అంది. నేహా, ప్లీజ్ బాధపడకు. ఈ ప్రయాణం నీ కోసం. నీవు చెప్పినట్లే చేస్తాను. అయితే చిన్న మార్పు. అక్కడ ఓ పూట ఉండి సిటీ వెళ్ళిపోదాం. అక్కడే హ్యాపీగా గడుపుదాం అన్నాడు. నిహారిక అందుకు ఒప్పుకుంది. మరునాడే ఇద్దరూ కారులో నిహారిక బాబాయ్ ఉండే ఊరు బయలుదేరారు.
తమిద్దరి మధ్య డ్రైవర్ ఉండడం ఇష్టం లేక అవినాషే తనే స్వయంగా కారు నడపసాగాడు. నిహారిక అతని పక్కనే భుజాన్ని ఆనుకుని కూర్చుంది. భర్తతో కలిసి ప్రయాణం చేయడం ఆమెకెంతో ఆనందాన్నిస్తున్నదని ఆమె ముఖ కవళికలను బట్టి తెలిసిపోతున్నది. మార్గమధ్యన ఓ చిన్న పల్లె తగిలింది. అక్కడేదో సంబరం జరుగుతున్నట్లుంది. పల్లెవాసులు గుంపులు గుంపులుగా కనిపించారు. ఆ దృశ్యం చూసిన నిహారిక "కొంచెం సేపు కారు ఆపండి" అంది. అవినాష్ కారు ఆపాడు. ఇద్దరూ కిందికి దిగారు. "అలా వెళ్దామా?" అడిగింది నిహారిక. "వద్దు, దూరం నుంచే చూద్దాం" అన్నాడు అవినాష్. కొంచెం దూరంలో జోరుగా తిరుగుతున్న రంగుల రాట్నం మీద పడింది నిహారిక దృష్టి. కొద్దిసేపటి తరువాత "మనిద్దరం రంగుల రాట్నం ఎక్కి తిరుగుదాం" అని ప్రపోజ్ చేసింది నిహారిక. అవినాష్ భార్య వంక ఆశ్చర్యంగా చూసి "నీవు మన స్టేటస్ మరిచిపోయావు. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ భార్యవై ఉండి చీప్‌గా అటువంటి లేబర్ వాళ్ళ మధ్య రంగుల రాట్నం ఎక్కడం ఎంత సిగ్గుచేటు" అన్నాడు. "ఆ లేబర్ వాళ్ళంటే మీకెందుకంత చిన్న చూపు? కష్టించి పనిచేయడం తప్పేం కాదు కదా" అంది. "నాకిష్టం లేదు. కావాలంటే నీవు వెళ్ళు" అన్నాడు అవినాష్. "మీరు కెనడా వెళ్ళేటప్పుడు ఖరీదైన గిఫ్ట్ తెస్తానంటే వద్దన్నాను. ఇప్పుడీ గిఫ్ట్ ఇవ్వండి" అంది నిహారిక. "నేహా, ఈ మధ్య నీవు వింతగా ప్రవర్తిస్తున్నావు. లక్షలు పెట్టి తెచ్చే గిఫ్ట్ కన్నా ఆఫ్టరాల్ ఈ రంగుల రాట్నం ఎక్కడం నీకంత ఆనందాన్నిస్తున్నదా?" అన్నాడతను. "అవును" అందామె స్థిరంగా. "ఈ ప్రయాణం నీ కోసం. నీ మాట ఎందుకు కాదనాలి? పద" అన్నాడతను. ఇద్దరూ సంబరం జరుగుతున్న చోటికి నడిచారు. తన దగ్గరకు వచ్చిన దొరబాబు వంటి అవినాష్‌ను, దొరసాని వంటి నిహారికను చూసి రంగుల రాట్నం వాడు తెగ ముచ్చట పడిపోయాడు. "రంగుల రాట్నం తిరుగుతారా?" అని అడిగాడు. నిహారిక తల ఊపింది. ఆ రంగుల రాట్నం పాతకాలం నాటిది. రంగులు వెలిసిపోయాయి. ఆ రాట్నానికి గుర్రం బొమ్మలు వేలాడుతున్నాయి. మధ్యలో 2 చోట్ల మాత్రం ఉయ్యాల బల్లలున్నాయి. నిహారిక ఉయ్యాల బల్ల దగ్గరికి నడిచింది. అది ఎత్తుగా ఉండడాన ఎక్కి కూర్చోలేకపోయింది. 1, 2 సార్లు ఎగిరి కూర్చునే ప్రయత్నం చేసింది కానీ వీలు పడలేదు. సిగ్గుతో ఆమె ముఖం అరుణిమ దాల్చింది. "నీవు బరువు పెరిగినట్లు ఇప్పటికైనా గమనించావా?" అని అవినాష్ ఆమె భుజం పట్టుకొని నడుం మీద చేయి వేసి పైకెత్తి కూర్చోబెట్టాడు. తరువాత తను చలాకీగా ఎగిరి ఆమె సరసన కూర్చున్నాడు. రంగుల రాట్నం తిరగడం మొదలయింది. ఆ వేగానికి లోకమంతా గిర్రున తిరుగుతున్నట్లనిపించి నిహారిక భయంతో భర్త నడుం చుట్టూ చేయి వేసి అతని భుజం మీద తలవాల్చింది. అవినాష్‌కి ఆ క్షణం తెలియని ఆనందం కలిగింది. భార్యను పొదివి పట్టుకున్నాడు. ఆ క్షణం అతను అన్నీ మర్చిపోయాడు. తన వ్యాపారం, లావాదేవీలు, లాభనష్టాలు సమస్తం మర్చిపోయాడు. ఈ జగతిన ఉన్నది తను, నిహారికే అన్నట్లు మురిసిపోయాడు. రంగుల రాట్నం వేగం తగ్గింది. అది ఆగాక అవినాష్ కిందకి దూకి నిహారికను కిందకి దింపాడు. జేబులోంచి పర్సు తీసి "ఎంత" అని అడిగాడు. "మనిషికి రూపాయి బాబూ" అన్నాడు రంగుల రాట్నం వాడు. అవినాష్ రూ. 10 కాగితం తీసిచ్చాడు. "చిల్లర లేదు బాబుగారూ" అన్నాడతను. "పర్లేదు ఉంచుకో" అని ముందుకు కదిలాడు. తన పక్కన నడుస్తున్న నిహారిక చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అవినాష్. "మరిక వెళ్దామా?" అందామె. అతనామె కన్నుల్లోకి చూస్తూ "కొంచెం సేపు ఇక్కడే తిరుగుదాం" అన్నాడు. ఆమె అతని వంక ఆశ్చర్యంగా చూసింది. పులి వేషాలు, కోలాటాలు, చిన్న చిన్న మ్యాజిక్‌లు, గారడీలు, మిఠాయి దుకాణాలు అన్నీ చూసుకుంటూ ఇద్దరూ చాలాసేపు తిరిగారు. ఓ అంగడి దగ్గర అవినాష్ భార్య కోసం రంగురంగుల మట్టి గాజులు, బొట్టు బిళ్ళలు కొన్నాడు. నిహారిక అవి అందుకుంటూ "థాంక్యూ" అంది. ఇద్దరూ కారు దగ్గరికి వెళ్లారు. కారు బయలుదేరింది. "ఎలా ఉంది రంగుల రాట్నం?" అడిగింది నిహారిక. అతను ఆమె వైపు చూసి "నీవు చెప్పిందే నిజం నెహా. డబ్బు సంపాదనే జీవన సర్వస్వం కాదు. డబ్బు కంటే విలువైనవి, ముఖ్యమైనవి జీవితంలో మరికొన్ని ఉన్నాయి. వేలు ఖర్చు చేసి పొందిన ఆనందం కంటే రూపాయి ఇచ్చి పొందిన ఈ ఆనందమే ఎక్కువ తృప్తినిచ్చింది" అన్నాడు. అతను నిజాయితీగా తప్పు ఒప్పుకోవడం నిహారికకు నచ్చింది. కారు నిహారిక బాబాయి ఇంటి ముందు ఆగింది. భార్య కారు దిగుతుంటే "నెహా, మనం 2 రోజులు ఇక్కడే ఉందాం" అన్నాడు అవినాష్. ఆమె భర్త వంక తృప్తిగా చూసింది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.